బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ కూడా దానికి ఆమోదం తెలిపింది. సో దాన్ని వాడడం ద్వారా మనుషులకు ప్రమాదాలు చాలా వరకు తక్కువ అవుతాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది కేవలం ప్లాస్టిక్ నిరోధించడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత కాదు, మున్సిపాలిటీ బాధ్యత కాదు, ప్రజల బాధ్యత కూడా ఎంతో ఉందని మేము మీ అందరికీ తెలియజేస్తున్నాము. మీకు ఎక్కడైనా మీ బాధ్యత నిమిత్తము ఎక్కడైనా కూడా మీ పరిధిలో, మీ అవగాహనలో, మీ కోణంలో ఎక్కడైనా ప్లాస్టిక్ దొరికినట్లయితే లేదా ప్లాస్టిక్ గమనించినట్లయితే, ప్లాస్టిక్ ఈ విధంగా ఉంది, మున్సిపాలిటీ వారికి సమాచారం ఇవ్వాలనుకుంటే నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. నా పేరు కె రాఘవేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్, ఆదోని మున్సిపాలిటీ. నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి, 6309660719. మీరు ప్లాస్టిక్ సంబంధించిన సమాచారము మున్సిపాలిటీకి అందించినట్లయితే, అందించిన వాళ్ళు వీరు అని మేము ఎవ్వరికి చెప్పబడదు. వాటి వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతామని మేము తెలియజేస్తున్నాం. ప్లాస్టిక్ వాడేవారి సమాచారమును ప్రజలు ఎవరైతే సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగిన వారందరూ కూడా మున్సిపాలిటీకి సమాచారం ఇస్తే వారి వివరాలు ఎటువంటి పరిస్థితుల్లో ముందు వేరే వారికి తెలియజేయబడవు, గోప్యంగా ఉంచుతామని తెలియజేస్తున్నామండి. నా పేరు కె రాఘవేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్. నా నెంబర్ వచ్చేసి మీరు ఎల్లప్పుడూ కూడా ఎక్కడైనా ప్లాస్టిక్ ఉన్నట్లయితే మాకు సమాచారం అందించవచ్చు. దానికి గాను మా నెంబరు 6309660719. ఆదోని ప్రజలకు ఆదోని మున్సిపాలిటీ నుండి ఒక ముఖ్యమైన సమాచారం అయితేనేమి, తర్వాత ఆదేశాలు అయితేనేమి, హెచ్చరిక అయితేనేమి, వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉన్నాయో మన ఆదోని మున్సిపాలిటీ పరిధిలో వారికి అందరికి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు మరియు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 రూల్స్ ప్రకారము ప్లాస్టిక్ బ్యాన్ అనేది జరగాలి. అయితే విస్తృతంగా వాడకం ద్వారా ప్రజలకి దీని ద్వారా ఎంతో నష్టం జరుగుతుంది. ఇక్కడ చూడండి లైవ్లో మీరు ఈ విధంగా ప్లాస్టిక్ వేడి పదార్థాలు ఒకసారి తగిలిందంటే ఇది కరిగిపోయి కడుపులోకి పోయి తర్వాత క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్యనే చూస్తున్నాం, చాలా రకాల మరణ కేసుల్లోన ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్లు ఈ మధ్యన రావడం జరుగుతుంది. దానికి కారణం ఏమంటే ప్లాస్టిక్. సో దీని ద్వారా మేము ఈరోజు ప్లాస్టిక్ రైడింగ్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మేము పెద్ద మార్కెట్ ఏరియా నందు, శ్రీనివాస భవన్ ముందు, తర్వాత బెల్లం బజార్ సైడు, ఈ విధంగా ఈ ప్రాంతాల నందు కూడా విస్తృత దాడులు నిర్వహించి దాదాపుగా 20,000 దాకా మేము ఫైన్లు వేయడం జరిగింది. అయితే ఫైన్లు వేయడము ముఖ్య ఉద్దేశం కాదు, ప్రజలకు అవేర్నెస్ కలిగించడమే మా మున్సిపాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రభుత్వం కూడా ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా మేము మున్సిపాలిటీ నుండి కోరుకునేది ఏంటంటే, ప్లాస్టిక్ని వాడకుండా మీ ఇంటి నుంచే సంచులను కానీ, గుడ్డ సంచులను కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, లేదా మీరు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఆ షాప్ వారికి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాడండి అని మీరే అవేర్నెస్ చేస్తే ప్రజలకు మంచిది, అది మున్సిపాలిటీకి మంచిది, తర్వాత ప్రభుత్వానికి మంచిది, మీ ఆరోగ్యాలకి మరీ మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేమందరూ కూడా మున్సిపాలిటీ స్టాఫ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, నా పేరు రాఘవేంద్ర, హెల్త్ అసిస్టెంట్, మా వర్కర్సు, హెల్త్ అసిస్టెంట్ వారందరూ కూడా అందరూ చేరి విస్తృతంగా దాడులు ఈరోజు ఆదోని మున్సిపాలిటీ ఏరియాలో నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కంప్లైంట్ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇంకా లేదండి. మనకు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అనేది మనకు అందుబాటులో వచ్చింది. ఆ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే చాలామందికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని మీద అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ప్లాస్టిక్